రష్మిక మందన 'పుష్ప 2' మూవీ షూటింగ్ ఫినిష్ అయ్యేటప్పుడు రష్మిక మందన ఎమోషనల్ అయిందంట. 'పుష్ప' మూవీ తర్వాత రష్మిక 'పుష్ప' మూవీ చేయలేదని, ఈ మూవీ యొక్క మెమరీస్ అన్నవి రష్మికకి చాలా ఇంపార్టెంట్ అని రష్మిక చెప్పింది. అదే మాట అల్లు అర్జున్ 'పుష్ప' మూవీ ప్రమోషన్స్ అప్పుడు కూడా చెప్పారు. జాన్వీ కపూర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో 'దేవరా' అన్న మూవీ చేసింది. ఈ మూవీ తర్వాత జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో 'సన్నీ శంకరీకి తులసి కుమారి' అన్న మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రాతో 'పరమ్ సుందరి' అన్న మూవీ చేస్తున్నారు. జాన్వీ కపూర్ మళ్ళీ 'దేవరా 2'లో యాక్ట్ ఎప్పుడు చేస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్‌గా రష్మిక మందన 'పుష్ప 2' మూవీతో ఇండియా వైడ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రేజ్‌లోనే రష్మిక మందన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'రెయిన్బో' టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. గేమ్ చేంజర్ రామ్ చరణ్ 'త్రిబుల్ ఆర్' మూవీ తర్వాత రామ్ చరణ్ సింగిల్‌గా వస్తున్న మూవీ 'గేమ్ చేంజర్'. ఈ మూవీలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. అంతేకాకుండా పొలిటికల్ ఇష్యూస్ కూడా ఈ మూవీలో కనిపించబోతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో యాక్ట్ చేయబోతున్నారు. రామ్ చరణ్‌కి పేరుగా కియారా అద్వానీ, అలాగే అంజలి, ఐశ్వర్య రాజేష్ తెలుగులో కొన్ని మూవీసే చేసినా తన క్యారెక్టర్ సెలక్షన్‌లో తనకి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ మాత్రమే చేసేది. అయితే రీసెంట్‌గా ఐశ్వర్య రాజేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్‌తో 'సంక్రాంతికి వస్తున్నాం' అన్న మూవీతో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. కియారా అద్వానీ, రామ్ చరణ్ కాంబినేషన్‌లో బోయపాటి డైరెక్షన్‌లో 'వినయ విధేయ రామ' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీ అంతగా హిట్ కాకపోయినా వీళ్ళిద్దరి పేరుకి మంచి మార్క్సే పడ్డాయి. అయితే చాలా ఏళ్ల తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ మూవీ 'గేమ్ చేంజర్' రాబోతోంది. ఈ మూవీలో కియారా అద్వానీ జాబిలమ్మ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. రష్మిక మందన 'పుష్ప 2' మూవీ ప్రమోషన్స్ అప్పుడు ఒక యాంకర్ రష్మిక మందనని మీకు ఎలాంటి హస్బెండ్ కావాలి అని అడిగితే రష్మిక మందన తనకి వచ్చే హస్బెండ్‌కి కోపం తక్కువ ఉండాలని, అంతేకాకుండా తను చేసే వర్క్ పట్ల రెస్పెక్ట్ ఉండాలని రష్మిక చెప్పారు.